నాకు చెప్పండి, ఇప్పుడు కూటమిలో ఎన్ని పార్టీలు కలిసాయి? ఎన్ని పార్టీలు కలిసాయా? మూడు. ముగ్గురు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు, అదే మోడీ గారు. ముగ్గురు కాదు, నాలుగో వ్యక్తి కూడా పొత్తు పెట్టుకున్నాడు. ఆయన ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి. నలుగురు వ్యక్తులు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలుగురు పొత్తు పెట్టుకున్నారు. అందులో నాలుగో వ్యక్తి ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి. ఈడున్నాడంటే ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తున్నాడు. దాంతోపాటు నాకున్న విశిష్టత తగ్గిస్తున్నాడు. ఈడు ఎక్కడ ఆగేటట్టు లేడని ఎవ్వరికీ తెలియకుండా వెంకటేశ్వర స్వామి, మీరు గమనించుంటారు, అన్నమయ్య సినిమాలో మన సుమన్ గారు వెంకటేశ్వర స్వామి నాగార్జున గారి పెళ్ళికి వచ్చి పల్లకి వస్తాడా? దగ్గర వచ్చి పెళ్లి చేస్తాడా? ఎందుకు వచ్చాడు? అతని కీర్తనలు, అతని భజనలు, అతని భక్తి పారవస్యం. అబ్బా, ఇలాంటి ఒక వ్యక్తి మనల్ని ఇంత హుందాతనంగా పొగడుతుంటే ఆ వ్యక్తికి పెళ్లి చేయాల్సిన నాకు బాధ్యతను ఆయన దూరి పెళ్లి చేసి అన్నీ మోసి తాళి కట్టించేసి పోతాడు. రెండోసారి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. రెండోసారి ఎందుకు వచ్చాడంటే అతనేమో తాళపాక అన్నమయ్య గొప్పోడు, ఇతనేమో పూర్తి ఆపోజిట్గా ఉన్నాడు. ఈడు గారు వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తాడని ఆయనగా ప్రజల రూపంలో వచ్చి ప్రజల్లోకి దూరి వాళ్ళకి అర్థమయ్యేలా చేసి ఈరోజు 4వ పొత్తు రూపంలో వచ్చి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చేశాడు. ప్రతి మీటింగ్లోనూ పక్కన వెంకటేశ్వర స్వామి కూర్చోన్నాడు. అది ఎవరు గమనించలేదు, అంతే. అది నేను చెప్తుండా, ఇది నిజాయితీగా జరిగింది. వెంకటేశ్వర స్వామి, గోవిందుడు, శ్రీనివాసుడు, ఏడుకొండలవాడు పొత్తులో భాగంగా ప్రతి విషయంలో తలదూర్చాడు. ఈరోజు 164 సీట్లు నేను ఆ రోజు కూడా చెప్పా. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం, కలియుగ దైవంతో పెట్టుకున్నాం, ఎగిస్తంటే 11 సీట్లు వచ్చినాయి. ఈరోజు ఆ 11 కూడా కాళ్ళు పట్టుకోండి, మేము వచ్చేస్తాం సార్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. తీసుకోవాలా వద్దా, మంచోళ్ళ చెడ్డోళ్ళ, మళ్ళీ ఇదే అని ఆలోచిస్తున్నారు, అంతే. ఇంత జరగడానికి రీజన్ ఏంది? కలియుగ దైవంతో పెట్టుకున్నాడు. చిరంజీవి లాంటి పెద్ద వ్యక్తి దగ్గర దండం పెట్టుకున్నాడు. గంజాయి అమ్మినాడు. నెల్లూరులో పలు చోట్ల కూడా అతను గంజాయి అమ్మడం జరిగింది. ఇదే మెగా డిఎస్సీ ఎట్టపోయింది, అక్రమ దందాలు, ఇసుక దందాలు, ఇవన్నీ ఎట్టపోయినాయి. అన్ని అరాచకాలు చేసినాడు. ఈరోజు వచ్చేసి మొన్న ఏదో మాట మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది నాకు. అవ్వాతాతలకు ఇచ్చిన డబ్బులు ఎట్టపోయినాయో అన్నాడు. అవ్వాతాతలకు ఇచ్చిన డబ్బులు ఏడా పోలా, అవ్వాతాతలకే పోయినాయి. అవ్వాతాతలకు ఇచ్చిన డబ్బులు ఏమన్నా రాజారెడ్డి డబ్బులా, వైఎస్ రాజశేఖర డబ్బులా, నీ డబ్బులా? నువ్వు డబ్బులు ఇచ్చినావు, డబ్బులతో పాటు గంజాయి ఇచ్చినావు, ఆటోకి ఇచ్చినావు, ఆటోతో పాటు రిపేర్లు ఉండే రోడ్లు ఇచ్చినావు, పిల్లకాయలకి స్కూల్కి సున్నాలు వేసినావు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నువ్వే అన్నావు, శ్రీరెడ్డి దగ్గర బూతులు నువ్వే తిట్టించి అలా ట్యాబుల్లో పూర్తిగా వినేటట్టు నువ్వే పెట్టినావు. చదువు అంటావు, బూతులు తిట్టించి వాళ్ళకి ఇలా చేస్తావు. ఆటో 10,000 అంటావు, ఆటో బొక్క బోర్లో పడే రోడ్లు వేసావు. 10,000 నువ్వు ఇస్తున్నావు, ₹1,00,000 ఉడికి అవుతుంది. అవ్వకేమో డబ్బులు ఇస్తున్నావు, మనవడికేమో గంజాయి ఇస్తున్నావు. ఇవన్నీ చెప్పు. నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నా, మీకు దమ్ముంటే గంజాయి అమ్ముతున్నారని అందరూ చెప్తారు, మేము గంజాయి అమ్మలేదని చెప్పగలరా? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వనాశనం చేయని చెప్తారు, మేము సర్వనాశనం చేయలేదని చెప్పగలరా? ఎందుకు చెప్పట్లేదు మీరు? మాస్క్ అడిగినటువంటి సుధాకర్ గారు చంపేసని అందరూ చెప్తున్నారు, మేము చంపలేదని బలగుద్ది చెప్పగలరా? ఇసుక దందాలు చేశానంటున్నారు, మేము చేయలేదని మీరు చెప్పగలరా? అమర్ గౌడ్ అని ఒక పిల్లోడు వాళ్ళ అక్క మీద ఏదో చేస్తే అబ్బాయిని కిరోసిన్ పెట్టి తగలబెట్టేశారు, మేము చంపలేదని మీరు చెప్పగలరా?